ఒక 5 నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగించిపోతుంది. దయచేసి గమనించండి. ఇప్పటివరకు మన సహోదరులు దేవుని యొక్క రాజ్యంలో పౌరుల యొక్క బాధ్యత గురించి మాట్లాడడం జరిగింది. దేవుని యొక్క రాజ్యంలో పౌరులుగా మనకే 2 చట్టాలు ఉన్నాయి. భౌతికమైనటువంటి చట్టం, ఇది మారచ్చు. దేశాన్ని బట్టి భౌతికపరమైన చట్టం మారచ్చు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి చట్టం మారదు. అలాగే పౌరులుగా మన బాధ్యత పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలి. పోరాడాలి అంటే పోరాడేటువంటి ప్రతి వాడికి కూడా పోరాట ప్రతిమ తెలియాలంటే ప్రతిదినము లేఖనాలు పరిశీలించాలి. సంఘం క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో ఒక అవయవంగా నీకు ఏ సామర్థ్యం అయితే ఇవ్వబడిందో ఆ సామర్థ్యం చొప్పున పనిచేయాలి. ఇది పౌరుల యొక్క బాధ్యత. అలాగే స్వార్థం జరిగించాలన్నాడు, పరిచర్య ధర్మం జరగాలన్నాడు. పునాది మీద కట్టేటువంటి ప్రతి వారు ఎలా కడుతున్నారో, కట్టేటువంటి వారు ఎలా కడుతున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే పని పరీక్షించబడతారు. ఒకడు కర్రతో, గడ్డితో, కొయ్యికలతో, బంగారంతో, మిగులు వెలగల రాళ్లతో కడుతూ ఉన్నప్పుడు అగ్ని నుంచి దాన్ని పరీక్షిస్తే నీ గతి ఏంటి? కాబట్టి నీ బాధ్యత, పౌరులుగా మన బాధ్యత ఏంటంటే మాదిరికరమైన జీవితాన్ని జీవించడం. ఎవరికి మాదిరి? విశ్వాసులకు మాదిరి, విశ్వసించబోయే వారికి కూడా మనం మాదిరిగా బ్రతకాలి. పౌరులుగా మన బాధ్యత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవడం మన బాధ్యత. అందరి కొరకు ప్రార్థించడం మన బాధ్యత. కాబట్టి ఐక్యత అంటే ఇదేదో సైన్ బోర్డుని బట్టి వచ్చే ఐక్యత కాదు, ఒక మతాన్ని బట్టి వచ్చే ఐక్యత కాదు. క్రైస్తవులు అందరూ కలిసి ఉన్నాం అన్నప్పటికీ అన్ని రకాల మనుషులు కలిసి బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ ఒకటయ్యారు. అలా కాదు. క్రీస్తు సంఘం అనే టైటిల్ మీద మనం ఏకమవ్వాలి అంటే క్రీస్తు సంఘం అయితే నువ్వు క్రీస్తు సంఘం, నేను క్రీస్తు సంఘమే. క్రీస్తు సంఘం అని సైన్ బోర్డు పెట్టుకున్న వాళ్ళందరూ ఏకమయ్యారు. అది కాదు బైబిల్ చెప్పేది. బోధన బట్టి ఏకత్వం, అపోస్తుల బోధన బట్టి ఏకత్వం. బోధ సంకల్పం ఎంతో గంభీరమైంది. మనం తాత్కాలికం, టెంపరీ. కొంతకాలం ఉండి దేహాన్ని వదిలిపెట్టుకోవాల్సిన వాళ్ళు. తరతరాలు, యుగాలు మార్పు లేని సంకల్పాన్ని మార్చే ప్రయత్నం చేయకూడదు. మార్పు లేనటువంటి దేవుని యొక్క ఉపదేశాన్ని, అపోస్తుల బోధనే మార్చే ప్రయత్నం మనం చేయకూడదు. ఈ 3 దినాలు మనం విన్న తర్వాత ఒక సంగతిని కానీ మనం నేర్చుకోకపోతే ఈ స్థలం నుంచి మనం బయటికి వెళ్ళడం వృధా కావచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:6 ఇదిగో సహోదరులారా, మీరు మమ్ము నుంచి వచ్చి లేఖనముల యందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని అన్నాడు. అంటే వాక్యం శాశ్వతమైంది, దేవుడు శాశ్వతమైన వాడు, దేవుని సంకల్పం శాశ్వతమైంది, దేవుడు అనుగ్రహించే వాగ్దానం శాశ్వతమైనవి, దేవుని చేత పొందబోయే శిక్ష శాశ్వతమైంది, దేవుడిచ్చే బహుమానం శాశ్వతమైంది. మనం భూమి మీద ఉండేది తాత్కాలికం. దేవుని యొక్క కృపను బట్టి నీ ఆలోచన మార్చుకో, నీ జీవన విధానాన్ని మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో, నీ యొక్క మనస్సుని దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా మార్చుకో. అపోస్తులు ఏం చెప్పారో అది మాత్రమే చేయడానికి. అపోస్తులు ఎంతవరకు మనకి సరిహద్దు గీశారో అంతవరకు మాత్రమే మనం బ్రతకడానికి. అలాంటి కట్టుబడి మనకు లేకపోతే గ్రంథం పట్టుకుంటాం, మనం కలిపి చెరిపేటువంటి బోధనలు మనం ఒకరమే ఉంటాం. ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినా ఆ బలహీనుడైనటువంటి ఆనీ సహోదరుడు నీ జ్ఞానాన్ని బట్టి నశించబడుతున్నాడు. ఒకవేళ దేవుని యొక్క సంకల్పానికి మనమే అర్థమైతే, దేవుడు బలహీనుడి కొరకు చనిపోతే ఆ బలహీనుడిని మనమే పాడు చేసేటువంటి వారు అయితే శిక్షను మనం తప్పించుకోవాలి అనేటువంటి వాస్తవం మనం గుర్తించాలి. దేవుని సంకల్పం అనాదిలో నిర్ణయించబడింది. సంకల్పంలో క్రీస్తు ప్రభు కేంద్ర బిందువుగా ఉన్నారు. క్రీస్తు ప్రభు యొక్క సిలువను ఆకర్షించడానికి దూరమైపోయినటువంటి నరజాతి కొరకు తిరిగి దగ్గర అవడానికి దేవుడు బోధన సిద్ధం చేశాడు.
ఎవరైతే బోధన విని విశ్వాసం ఉంచుతారో అలాంటి వారికి కుమారత్వాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడో, ఎవరైతే కుమారులుగా తీర్చబడ్డారో అలాంటి వారిని సంఘము లేదా రాజ్యము అన్నాడు. రాజ్యము సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా పరిపూర్ణత సాధించాలని కోరుతున్నాడు. పరిపూర్ణులైనటువంటి ప్రతి వారు ఈ దేహాన్ని విడిచిపెడితే శాశ్వతమైన నిత్య జీవనానికి వెళ్ళడానికి తండ్రి అయిన దేవుడు సమస్తాన్ని సిద్ధం చేశాడు. నువ్వెక్కడున్నావు? నీ పరిస్థితి ఏంటి? సంకల్పంలో ఉన్నావా? సంకల్పానికి బయట ఉన్నావా? క్రీస్తులో ఉన్నావా? క్రీస్తుకు వెలుపల ఉన్నావా? అపోస్తుల ఉపదేశంలో ఉన్నావా? అపోస్తుల ఉపదేశానికి భిన్నంగా నడుస్తున్నావా? నీ పరిస్థితి ఏంటో నువ్వు జాగ్రత్తగా పరిశీలించుకుని ఈ స్థలాన్ని విడిచి జాగ్రత్తగా మీ గృహాలకు వెళ్ళాలని మీలో ప్రతి వారిని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాను. చివరిగా ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. ప్రార్థన చేయాల్సిందిగా మన సహోదరుడు ప్రవీణ్ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అంతకంటే ముందుగా మన మధ్యలో 3 సర్టిఫికెట్లు ఉన్నాయి. ఒకటి సునీత కాకినాడ, అలాగే 2 వెంకట్రావు గారు పప్పులవారిపాలెం, 3 కీర్తి పప్పులవారిపాలెం, 4 షారోన్ అనంతపురం. మీరు ఎక్కడున్నా త్వరగా వస్తే, అలాగే ప్రభుదాస్ గారు కూడా వస్తే బైబిల్ బడి అనేటువంటి వాట్సాప్ గ్రూప్ ద్వారా ఆడియో మెసేజ్ల ద్వారా వారు సిద్ధపరిచినటువంటి దాంట్లో కొన్ని బహుమానాలు సిద్ధం చేశారు. ఎవరు లేరా? ఓకే, ప్రార్థన చేస్తున్నాం. ప్రవీణ్ లేడా? మీరు వస్తారని నేను మాట్లాడుతున్నమాట. రండి ప్రవీణ్ గారు. షారోన్ గారు అనంతపురం, కీర్తి గారు పప్పులవారిపాలెం, వెంకట్రావు గారు పప్పులవారిపాలెం, అలాగే సునీత గారు కాకినాడ. బైబిల్ బడిలో ఆడియో మెసేజ్ల ద్వారా ఆడియో విని దానికి సరైన సమాధానాలు ఇచ్చి మిగిలిన వారందరిలో బహుమతులు పొందినటువంటి వారు. కాబట్టి ఈ సమయంలో ప్రభుదాస్ గారి ద్వారా ఈ సర్టిఫికేట్ వారికి ప్రదానం చేయాలని ప్రారంభిస్తున్నాను. 1 నిమిషం 2 నిమిషాలు. ఓకే. ఆయన సహజంగా బహిరంగంగా మాట్లాడిస్తున్నాడు, బహిరంగ సమర్పిస్తున్నాడు. అలాంటప్పుడు ఈ యొక్క వీడియోలో ఈ సంగతి అసహిస్తున్నాడు. ఆ తర్వాత ఆయన ఎలా ఒప్పించామంటే, మేమేమన్నామంటే మా తరానికి తిరుగుతాను, రాబోతున్నకి ఈ సంగతి ఎలా ఉండాలి అని ఆయన పరిస్థితి అప్పుడు చూస్తే దాన్ని ఆయన 2 గంటలు ప్రశ్నించారు. ఆ తర్వాత సబ్మిట్ చేసి మేము సమాధానం మా తరంలో తిరుగుతాను, ఆ ప్రశ్న అందుకుంది. మీ బయటపడుతుంది. తర్వాత క్వశ్చన్ మీడియాలో అబద్ధం సత్యం ఉనికిలో లేకపోతే అబద్ధం ఉనికిలో పెట్టేస్తాం. సొంతగా మాట్లాడాలా? సర్ప్రైజ్ చేయలేదా? పాపం కీర్తి బంగారు తల్లి, థ్యాంక్ యూ. వెంకట్రావు గారు, థ్యాంక్ యూ. తమ్ముడు ఎలా వచ్చేసాను. నా ప్రశ్నకి ఆన్సర్ తీసుకోవాలి. తెలుసుకోవడంలో ఇవన్నీ పాఠాలు బైబిల్ దేవుని గ్రంథం అయితే బండారం ఎవరిది అనే బుక్లో మొట్టమొదటి అంశము బైబిల్ నడిచి సెమిస్టర్ ఆ సెమిస్టర్ బ్యాచ్ అయిపోయి మళ్ళీ 2వ బ్యాచ్ 3వ బ్యాచ్ మీరు కూడా నిలబడండి వాళ్ళతో పాటు.
చాలా ఆనందం. బైబిల్ బడిని ఆడియో ఆడియో పంపిస్తారు వాట్సాప్లో. టైం ఇస్తారు, ఒక 10 నిమిషాల్లో ఇస్తారు టైం. ఏమో నాకు తెలియదు కానీ మొత్తమే టైం ఇస్తారు. కొన్ని ప్రశ్నలు అడుగుతారు, వెంటనే ఆన్సర్ చేయాలి. కాబట్టి ఆయన ఎంత ప్రయాసపడుతున్నారు. చాలా పెద్ద వయసు, ఇప్పుడున్న టెక్నాలజీ తెలియదు, అయినా ప్రయాసపడుతున్నారు దేవుని కొరకు. ఒకవేళ మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే తప్పనిసరిగా అదిగో పెద్దవారు, వారిని సంప్రదించాలి. ఫీడ్బ్యాక్ ఇంకా ఎవరైనా ఇవ్వకపోతే తమ్ముడు ఒకసారి పైకి లేదు నాన్న, తమ్ముడికి ఫీడ్బ్యాక్ అప్పగించాలి. ఒకవేళ ఎవరైనా ఆర్థికంగా సహకారం అందించాలనుకుంటే సహోదరుల మనిషి గారు కానీ లేకపోతే స్థానిక సంఘాలు కానీ ఆర్థికపరమైన సహకారం అందించాలి. ఈ సమయంలో అందరూ పైకి లేచి నిలబడితే ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాం. తమ్ముడు ప్రవీణ్ వచ్చి ప్రార్థన నడిపించాల్సిందిగా ప్రార్థన. థ్యాంక్ యూ. ఓకే. క్రీస్తు స్థానిక సంఘం ద్వారా నిర్వహించినటువంటి యొక్క కుటుంబ సమాజ వచ్చిన యావత్ ప్రియులైన పశువులైన సమాజులందరికీ ప్రభుత్వం సమర్పిస్తున్నాను. ప్రార్థన చేసుకుని యొక్క కార్యక్రమం ప్రలోభమందున మా తండ్రి పరిశుద్ధ దేవ, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తున్నాను. ఆత్మస్వరూపిణి, సత్యస్వరూపిణి, ప్రేమస్వరూపిణి, నీతి స్వరూపం మా తండ్రి. మీ స్వరూపంలో మీ పోలికలో ఆయన మమ్మల్ని చేయాలని తలంపు కలిగింది. ఆయన ఆదిలో తండ్రి మన స్వరూపంలో మన పోలిక చొప్పున చేయడము అని కలుగుతున్నా తండ్రి. మరోసారి యొక్క ప్రేమ కొరకై మీ సూత్రులు స్తోత్రం సమర్పించుకుంటున్నాం. అయితే తండ్రి మీరు సృష్టించక మునిపే అనాదిలోనే నరుడు లేనప్పుడు, సృష్టి లేనప్పుడు నేల మట్టిని ప్రపంచం మీ చేయక మునుపు ఆయన మా పట్ల మీరు చేసినటువంటి నేను నిశ్చయమైన సంకల్పాన్ని బట్టి తండ్రి మీరు స్వకీయ సంకల్పాన్ని బట్టి తమలో తాము నిర్ణయించుకున్న సంకల్పాన్ని బట్టి క్రీస్తు యేసునందు చేసినటువంటి నేను మాత్రమే సంకల్పాన్ని బట్టి మరొకసారి మీకు వేలాది స్తుతులు స్తోత్రం సమర్పిస్తున్నాను. అది మీ సొంతమైంది, మీ స్వకీయమైన సంకల్పం. ఆ సంకల్పం అయినా భూమి మీద తండ్రి ఎవరైనా ఎదిరించుకోవడానికి లేదు. సమస్తమైన మీ చిత్త ప్రకారము జరిగిన సమర్థులై ఉంది. పరలోకమందు కానీ భూమి మీద కానీ తండ్రి మీ చేయి పట్టుకుంటే ఆయన ఎందుకు ఎలా చేయించున్నామని ఆయన మీతో అనగలిగే పరిస్థితులు ఆయన ఎవరికే లేవు. అలాంటి శ్రేష్టమైనటువంటి ఆయన స్థాయిలో మీరు ఉండి ఆయన తెలియకుంటున్నాయి. ఈ సంకల్పాన్ని బట్టి మీ శుద్ధిలో స్థాపన సమర్పించుకుంటున్నాను. అనేక మంది ఆయన మీ సంకల్పాన్ని నిరాకరించిన వారు ఉన్నారు. అయినప్పటికీ తండ్రి మానవ తండ్రి రక్షణ ఉద్దేశించిన ఆయన మీ సంకల్పాన్ని తండ్రి మీరు బయలుపరచడం మాత్రం కాకుండా దాన్ని నేటి నాయన మా చెవుల్లో వినిపించబడినట్లుగా మీరు ఏర్పాటు చేస్తున్నారు. బట్టి మీకు తండ్రి ఈ సంకల్పం ఏమైందో ఆయన అంచెలంచెలో తండ్రి గ్రంథము బయలుపరుచుకుంటున్నారు. మీ చిత్తంలో వచ్చిన మర్మం ఆయన చివరిగా అపోస్తులు తండ్రి సంపూర్ణంగా ఆయన పరిశుద్ధాత్మను పొందుకునేవారు. మానవాళికి తండ్రి యావత్ సంకల్పాన్ని తండ్రి తేటగా మీరు దాన్ని చదువుకోండి అంటే మాకు బయలుపరచబడిన క్రీస్తు మర్మాన్ని గ్రహించుకోగలరు అని పౌరులు మానవుల్లో ప్రతి వాడు దాన్ని గ్రహించగలిగేటట్టు దాన్ని మీరు రాయించి ఇచ్చినటువంటి మీ మహాగ్రంథాన్ని బట్టి మీరు సమర్పించుకుంటారు. ఆ సంకల్పం ఆయన మా ప్రభు యొక్క బలి మానవ పాప పరిహారాలకు ఆ బలి అందరూ విశ్వసించినట్లు ఆయన అపోస్తుల బోధ, ఆ బోధ విని ఆయన దత్తత స్వీకారం ద్వారా మనకు పుత్రులయ్యే అవకాశం. మీకు కుమారులు కుమార్తెలు స్వీకరించబడిన వారు తండ్రి క్రీస్తునందు ఆయన సంఘముగా, ఆ సంఘము ద్వారా మీ యొక్క నానావిధ జ్ఞానము తండ్రి ఇప్పుడు బయలుపరచడం ఉద్దేశాన్ని బట్టి మీకు ఉంటుంది. అయితే అక్కడితో ఆగిపోకుండా ఆయన మీ సంఘమును పిలువబడేవారు అన్ని విషయంలో క్రీస్తు వల్ల ఉండడం ఎదగాలని, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమాన సంపూర్ణ ఎదగడానికి ఆయన స్వరూపంలో ఆయన మీకు సమరూపం కాగలుగుతుంది. వాస్తవాన్ని ఆయన ప్రత్యక్షమైనప్పుడు మేమేమవుతుందో ఇంకా మాకు తెలియపరచబడలేదు. కానీ ఒకటి మాత్రం ఖాయం, ఈ దేని శరీరము ఆయన మన శరీరానికి సమరూపం కలదని అవుతుందని మాట వాడుకుంటుంది. ఆ సమరూపంగా తండ్రి మేము చేయబడేంత వరకు ఆయన మీరు సంపూర్ణంగా యావత్ సంకల్పాన్ని తండ్రి పొదువు లేకుండా, లోటు లేకుండా, అందులో ఎలాంటి పరిస్థితులు ఆయన తగ్గించబడకుండా మీరు చేశారు. అందుబట్టి మీకు
దేవుడు పోయి ఉన్న మీరే నాయన అనాదిలో తగులు కూడా చేశారు. మానవాళి మేము తండ్రి మాకు మేము కూర్చుండి తగులు కూడా చేసి లెక్క చూసుకున్న అవసరం ఎంతైనా ఉంటుంది. మిమ్మల్ని బట్టి నాకు మేము నేర్చుకున్నాం తండ్రి, అందుని బట్టి మీకు ఇలాంటి శాస్త్రమైన సంకల్పమైన గత 2 దినాలు ఈ దినం సైతం తండ్రి పిలిపించబడి ఉండగా గ్రంథం మీది, అందులో సంగతులు మీది, గ్రంథంలో సందేశాన్ని చెప్పడం ఆయన మా ధర్మం కాదు. మా తలలో ఉన్న మా మనసులో ఉన్న ఆలోచనలు గ్రంథంలో చూపించడం ఆయన ధర్మం కాదు. మీరు మీ గ్రంథ పద్ధతుల్లోనైనా మీరు మాట్లాడడానికి, మీ గ్రంథ పద్ధతుల్లోనైనా మీరు ఉండండి. క్రమమైన ఉపదేశాన్ని నేను లోపడడానికి మాకు నేర్పించడానికి కనిపించాలి. స్థానిక విశ్వ సంఘాలకి ప్రాంతంలో సమాజం అనుభవించాలని ఆయన చూడడానికి కూడవచ్చు. వారి ప్రయాణాన్ని వారికి సమస్త పరిస్థితులు సఫలపరిచి క్షేమంగా చేర్చాలని అంత మాత్రమే కాకుండా స్థానిక విశ్వ సంఘాన్ని మీరు బలపరిచిన ఆయన వాళ్ళు చేయదగినందుకంటే బాగా మీరు పని ఆయన వారి చెప్పాలి సాగునట్లుగా మీరు దయ చూపించారు. అందుబట్టి మీకు కొంత గౌరవాన్ని వల్ల నేను ప్రయాసపడేవాళ్ళని ఏమీ లేదు, కానీ సమస్తం కదిలించి మీ వారు పంపుతుంది వెళ్ళి మా సమస్త సంగతులు అయినా తమ కృపాలను కల్పించగలిగిన జ్ఞానం మా ప్రశ్న ఈ సంగతులు విన్నవారుతుంది. మళ్ళీ వారి జీవిత అనుభవాలు దిగుబాటు ప్రేమించిన వారే యథార్థంగా మీ సంకల్పాన్ని ఆయన భిన్నంగా ప్రవర్తించుకుంటా, సంకల్పాన్ని భిన్నంగా స్థానిక సంఘాలను పట్టుకుంటాం, సంకల్పం దాటిపోయి నాయన మన సొంత పరిస్థితులను ఆయన మేము ప్రకటించుకుంటాం. సమస్యము తండ్రి నాయన మేము మాట చేత కానీ మీ చేత కానీ మేము ఏం చేసినా మా ప్రభుత్వం చేసుకుంటే అధికారాన్ని గౌరవించి ఆధిపత్యాన్ని గౌరవించి పరలోకమందును భూమి మీదను భూమి మీద ఉన్న వారిలోనూ నేను ఉన్నతంగా ఆయన హెచ్చించి పిలిచడం ఆయన సింహాసనాన్ని నేను గౌరవించి ఆయనకు మాటలు తండ్రి నేను మనసు ప్రకారం మాకు సహాయం చెప్పడానికి మన తిరిగి ప్రయాణం వెళ్ళబోతుంది. ప్రతి వారి యొక్క ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన క్షేమం అందించండి, ఏర్పరచండి, విందును దీవించండి, పవిత్రపరచండి. మేమందరం ఆయన ఒక తండ్రి బిడ్డలు బట్టి పరలోకమందును భూమి మీద ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలవబడుతుంటాం. ఆ తండ్రి ఎదురు మోకాళ్ళు మీ ఎదురు మోకాళ్ళు తండ్రి మేము విశ్వాసంలో జీవించడానికి అంతరంగ పురుషుల శక్తి కలిగి ఆయన పరిశుద్ధాత్మను బలపరచబడుతూ వాక్యం ద్వారా తీసుకోవడం మా హృదయంలో జీవించే పరిస్థితిని ఆయన నిర్మించడానికి అవసరం ప్రత్యేకించిన స్థానిక సంఘాలు ఎవరైనా అనారోగ్యం ఇబ్బంది పడుతుంటే పూర్వశుల వాళ్ళ సంస్కృతిలో నేను జ్ఞాపకం చేసుకుంటాను. శరీరంతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని తెలియజేసినట్టుగా చూపించండి. వారి పట్ల మేము తమ సొంత విజ్ఞాపనం చేస్తున్నాం. అనేకమైనటువంటి పేర్లు ఉన్నప్పటికీ నేను ప్రతి వారి పేరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి దేహాసమైనటువంటి పరిస్థితుల్లో వారి మానసిక వాతావరణాలు ప్రత్యేకించిన వారి ఆత్మ సంబంధమైనటువంటి జీవిత విధానాలు జ్ఞాపకం చేసుకోవడం కనిపించారు. పౌరులైతే ప్రతి మనుషుడిని ఆయన సంపూర్ణంగా చేసి పరిశుద్ధులుగా నిలబెట్టాలని తలపడి సాధించారు. అలా ఉంటుంది ఇప్పుడు ప్రతి దైవజనులు ఆయన ఆ భావజాలతో పనిచేసిన ఆయన సఖ్యమైనతో సమస్యలతో సమాధానంగా ఉంది. ప్రతి మనుషులకు యంత్రాంగంలో కూడిపెట్టుకుంటున్న తలంపులను క్రీస్తులను చేపట్టినట్లుగా దాన్ని గౌరవించారు. సమస్తము తండ్రి తమ మహిమాత్మకంగా మీరు కలిగిన కావాల్సిన సహాయం జరుగుతుంది. ఇది తరగతి యొక్క ఆలోచించండి. వాస్తవానికి ఈ గొప్పలో జరిగింది దానికైనా సహోదరులు అనేక సంవత్సరాల తరపు కార్యక్రమం జరుగుతుంది. ఆయన మీరు కనిపించి ఆయన ద్వారా మాకు నేను అక్రమం విస్తరించే అనేక చల్లారుతున్నట్లుగా క్రమమైన వాళ్ళ తండ్రి అక్రమానికి వెళ్ళే పరిస్థితిలో తండ్రి చల్లారుతున్న సంగతి గుర్తించుకోవాలి. ఆ వాదం తండ్రి ఏమాత్రము నేను మా సొంత ప్రయోజనాన్ని దాన్ని వాడలేకుండా క్రమముగా దాని ఎత్తంతో దాని పొడవలతో దాని ఎత్తంతో దాని మడలతో మీరు కనుగొని ఆ హద్దుల్లో నుంచి మాట్లాడే జ్ఞానాన్ని బుద్ధిని మాకు సమకూర్చి పెట్టుకోండి. మరొక తల్లి సహోదరులు నేను కుటుంబం బలపరిచి అతని సమస్య కోసం పెట్టుకోండి. మా ప్రభువును మా రక్షణ చేసి తీసుకోవాలి కాక అడిగి కూర్చున్నాం పర్లేదు. అందరూ థ్యాంక్ యూ. సూపర్ సూపర్ సార్. అందరూ చక్కగా భోజనం చేయండి, ఆహార పదార్థాలు వృధా చేయొద్దు. చివరిగా స్థానిక సంఘం నుంచి సహోదరులు వందన సమర్పణ చేసి మనం పంపిస్తారు. సాగనంపుతారు. సమయం ఎక్కువైంది. అయితే ఇంతవరకు మన సాంకేతిక భాగం కొత్తగా తెలియజేయాలి కాబట్టి ఈ విషయం నేను కొత్తగా తెలియజేస్తున్నాను.
ఇక్కడ మనకి ప్రాంగణం ఇచ్చినటువంటి ఆంధ్రకేసరి కళాక్షేత్రం వారు